రాష్ట్రంలో ఉపాధ్యాయుల భర్తీ కోసం టెట్, మెగా డిఎస్సి ఏర్పాట్లు జరుగుతుండగానే ప్రత్యేక పోస్టులపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. అన్ని ప్రభుత్వ స్థానిక సంస్థల ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రాథమిక, సెకండరీ పాఠశాలల్లో 727 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులను క్రియేట్ చేస్తూ విద్యాశాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. వీరు ప్రస్తుతం పనిచేస్తున్న స్కూల్ అసిస్టెంట్ కేడర్కు సమాన అర్హత కలిగి ఉంటారని, ఆ ప్రకారమే వారి పే స్కేల్ ఉంటుందని వివరించారు. గత ప్రభుత్వ హయాంలోనే ఈ పోస్టులను క్రియేట్ చేయడానికి కసరత్తు మొదలైందని, కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని ఆమోదం తెలిపిందని, వెంటనే వారి నియామకం జరుగుతుందని కమిషనర్ ఆ సర్క్యులర్లో పేర్కొన్నారు. ఇదే సమయంలో ప్రస్తుతం పనిచేస్తున్న స్కూల్ అసిస్టెంట్ స్థాయి టీచర్లకు పదోన్నతులు, బదిలీ కోసం కౌన్సిలింగ్ ప్రాసెస్ను మొదలుపెట్టుకోవడానికి కూడా కమిషనర్ అనుమతి మంజూరు చేశారు. కొత్తగా సృష్టించిన పోస్టులతో కొన్ని స్కూళ్లలో శాంక్షన్ స్ట్రెంత్తో సమస్యలు వస్తున్నందున బదిలీలు, ప్రమోషన్లు చేయడం ద్వారా వెసులుబాటు లభిస్తుందన్నది ప్రభుత్వ ఉద్దేశం. కొన్ని స్కూళ్లలో ఇప్పటికే బదిలీలు, పదోన్నతులకు సంబంధించిన జాబితాలు సిద్ధమయ్యాయి. జిల్లా విద్యాశాఖ అధికారులు ఏకకాలంలో స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ల రిక్రూట్మెంట్తో పాటు బదిలీలు, పదోన్నతుల ప్రాసెస్పై కూడా దృష్టి పెట్టాలని కమిషనర్ సూచించారు. అయితే పదోన్నతుల విషయంలో నిర్దిష్టమైన నిబంధనలు ఇప్పటికే రూపొందినందున వాటి ప్రకారం ఇవి జరగాలని, ఉల్లంఘనలు జరగడానికి అవకాశం ఉండరాదని నొక్కి చెప్పారు.